నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాంతి చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు. మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా వాజేబు ప్రాంతంలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చిన ఘటనలో కన్ను మూసిన గ్రేహౌండ్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియను ఆయన స్వగ్రామమైన పల్వంచ మండల కేంద్రంలో అశ్రునయనాలతో నిర్వహించారు. కాగా వడ్ల శ్రీధర్ అంత్యక్రియను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో ఈ అంత్యక్రియలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు శిబిరని పాల్గొని శ్రీధర్ భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శ్రీధర్ కుటుంబానికి ప్రధాన సానుమతి తెలపడం జరిగిందన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేసిన శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, చర్చలతోనే ఈ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు. మావోల ఏరివేతపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించిందని తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. గతంలో మావోలతో తామే చర్చలు జరిపామని, నాడు చర్చల్లో పాల్గొన్న జానారెడ్డి, కేకేలకు ప్రస్తుతం బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు. చర్చలకు తాము సిద్ధమని, కాల్పుల విరమణకు మావోయిస్టులు ప్రకటించారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల విషయంలో, అంతర్గత భద్రతా విషయంలో ఆలోచించి ముందుకు సాగుతోందన్నారు. మృతుడి శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 2.17 కోట్ల రూపాయలతో పాటు 300 గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. తూటాలు దగులంగా తల్లడిల్లే నీ దేహము, నిత్తుటి మడుగుల్లో నేల కొరిగే నీ ప్రాణము. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. ఒత్తిలో ముద్దాడి మురిసిన అమ్మ, ఎగరేసి ఎద మీద వాల్చిన నాన్న. కోరింక రాగాల గారాల చెల్లి, గొర్రె పిల్ల ఎక్కి ఆడిన తమ్ముడు. అర్ధరాత్రి పీడ కల తట్టి లేపింది, ఉలికి పడ్డ గుండె ఊబూగి ఆగింది. అనుకోని ఆ పద నాకెదురు వచ్చింది, కన్న కొడుకు కన్నీటి కర చెప్పింది. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. నూతన బాసికమే మాసిపాయని, నీడనిచ్చే చెట్టు నిలవాలినని. మూడు ముళ్ళు మూడు నాళ్ల ముచ్చటాయే, అడుగులేసిన తోడు నిత్తుటి మడుగా. సంబంధించిన వడ్ల శ్రీధర్ 220వ బ్యాచ్కు సంబంధించిన కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వం పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. 8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్ చేసి చర్చలు కట్టా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి వాటి అన్నింటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు, చట్టం ఉంది, లా ఉంది, దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం. దానికి సంబంధించినటువంటి ఒక 2 కేశవరావు గారు, జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఆ యువకుడికి జరిగిన నష్టాన్ని ఎవరు తేలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులుగా జరుగుతున్నటువంటి ఆ ఆపరేషన్ గగార్కు సంబంధించిన అంశంలో కూడా శాంతి ద్వారా, చర్చల ద్వారా ఈ అంశం పరిష్కరించబడితే ప్రాణనష్టం లేకుండా, హింస లేకుండా అన్ని పక్షాలు బాగుంటుండే అనే అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా వ్యక్తం చేసినారు. అందుకు కొంత ముందడుగు వేసి చర్చలకు సంబంధించిన కొంత ప్రతినిధులు, సీనియర్స్ను ముందుకు తీసుకొచ్చినారు. గతంలో చర్చలకు నాయకత్వం వహించిన జానారెడ్డి గారు. ఇది జరుగుతున్న పరిణామం లోపల వాళ్ళు కూడా ఒక అడుగు కిందికి వచ్చి మేము కాల్పులు నిర్మిస్తూ ఉన్నాం, మేము కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక మెట్టు దిగినట్టుగానే ప్రజాస్వామ్యం మీద మేము శాంతియుతంగా మేము డిస్కషన్కు అనేటువంటి మాట వాళ్ళ సందేశాన్ని ఇచ్చినారు. సో ఇటువంటి సందర్భంలో జరిగిన సంఘటన ఇది. ఈ సంధి మార్గంలో అంటే ఒక 2 కూడా ప్రభుత్వాలు శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఈ అంతర్గత భద్రతకు సంబంధించి బయట ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వేరు, స్టేట్ అండ్ ఇంటర్నల్ స్టేట్ ఇండియా వచ్చినప్పుడు జరిగిన సంఘటనల లోపల ఇటువంటి జరుగుతున్న సందర్భంలో ఏ మార్గం వహిస్తే బాగుంటుంది అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా, ఏదున్నా డిస్కషన్ తోటి సాల్వ్ అవుతుంది, పరిష్కారం అవుతుంది అనేటువంటి విశ్వాసం కొద్దీ మేము మా ప్రతిపాదన వస్తాము. వాళ్ళు కూడా ఆ ప్రతిపాదన వచ్చారు. ఏది ఏమైనా ఈ సంఘటన ప్రాణాలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి లాభం లేదు, ప్రాణాలు తీసుకునే విధంగా యుద్ధం జరిగితే ఏం లాభం లేదు. కాబట్టి జరిగిన సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. భూభారతి చట్టం ప్రకారం వచ్చిన అర్జీలను చట్ట ప్రకారం పరిశీలించి చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. అటవీ క్షేత్రాల్లోని భూములను జాయింట్ సర్వే చేయాలని సూచించారు. దీర్ఘకాలిక పెండింగ్ దరఖాస్తులను కూడా పరిశీలించాలని ఆదేశించారు. శుక్రవారం లింగంపేట ఎంపీడీఓ సమావేశ మందిరంలో రెవెన్యూ సిబ్బందితో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సమావేశం నిర్వహించారు. గత నెల 17 నుంచి 30 వరకు లింగంపేట మండలంలో భూభారతి చట్టం ప్రకారం 23 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూములకు సంబంధించిన అర్జీలను స్వీకరించారన్నారు. ఆ చట్ట ప్రకారం 4225 దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. ఆయా అర్జీలు పరిశీలించి పరిష్కరించడానికి 9 టీంలను ఏర్పాటు చేసి దరఖాస్తుల ప్రకారం భూములను పరిశీలించడం జరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు 1443 దరఖాస్తులకు సంబంధించిన క్షేత్ర పర్యటన చేసి భూములను పరిశీలించడం జరిగిందని తెలిపారు. మిగతా దరఖాస్తులకు సంబంధించిన వాటిని త్వరగా పరిశీలించాలని తెలిపారు.
చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, దేవతాహ్వానం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా నాచరెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు శ్రీ వితక్షణ ఆరాధన, స్వస్తివచనం, రక్షాబంధనం, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా శుక్రవారం వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రబోధకి సేవాకాలం, మూలమంత్రమూర్తి మంత్ర హవనములు, నవకలశ స్నాపం, ఉత్సవమూర్తులకు పంచామృతములతో అభిషేకం, స్వామివారి జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజ నయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. సింహాచలమున వెలసిన దేవ శ్రీ భూవరాహ లక్ష్మీ నృసింహ. ఆగ్రహ జ్వాలతో ప్రబలిన దేవ అనుగ్రహించుము చందనమూర్తి. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. ఆదిశేష అనంత శయన. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462 255 189.
పాకిస్తాన్పై జరుగుతున్న యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలని యావత్ భారత ప్రజలు తమ ఇష్టదేవులను ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు భారత రక్షణ దళం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని, యుద్ధంలో పాల్గొంటున్న భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని, సైన్యానికి దైవిక బలరక్షణ ఆశీస్సులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు జిల్లాలోని పలు ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ తెలంగాణ దేవాదాయ శాఖ ఆదేశానుసారం యుద్ధంలో భారత్ విజయం సాధించాలని, సైనికులు అందరూ ఆరోగ్యంగా ఉండి శత్రు దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. ముష్కరుల స్థావరాలు భీతిలే విధంగా బాంబుల వర్షం కురిపించి యుద్ధాన్ని విజయవంతంగా ముగించాలని ముక్త కటంతో సంఘీభావం ప్రకటించినట్లు పేర్కొన్నారు. జై శ్రీరామ్ అందరికీ కూడా జై భారత్ మాత. మొన్న జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదుల మూకలను సంహరించడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి జవాన్లందరికీ కూడా హనుమత్ కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి ఈరోజు మన తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి యొక్క ఆదేశానుసారంగా మన బోధనపట్నంలో గల శ్రీ మారుతి మందిరంలో వారందరికీ కూడా ధైర్యం కలిగించి మన విజయ పతాకాన్ని ఎగరేసి వేయాలని చెప్పేసి ఒక సంకల్పం చేత ఈరోజు శాంతి అనేటువంటి ఒక మంత్రం చేత వారికి ధైర్యం సమకూర్చాలనేటువంటి మంత్రం చేత ఈరోజు మహా అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధనపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా భక్తులు కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా కోరిక ఎప్పుడు కూడా భారతదేశ యొక్క పతాకం ఎగురుతూ ఉండాలనే ఒక సంకల్పం చేత మోదీ గారు ఇలాగే ప్రభుత్వాన్ని నడిపించాలనేటువంటి ఒక సంకల్పం. ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి అన్నారు. మద్యం సేవించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని చెప్పారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డీఎస్పీగా పనిచేసిన సత్యనారాయణ గౌడ్ బదిలీ అయ్యారు. నూతన డీఎస్పీగా బాసిరెడ్డి విఠల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. విఠల్ రెడ్డి నల్గొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి బాన్స్వాడకు వచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దని చెప్పారు. ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాన్స్వాడ డీఎస్పీగా చార్జ్ తీసుకున్నాము. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మెయిన్ ప్రాబ్లమ్స్ పబ్లిక్లో ట్రాఫిక్, రోడ్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ యువతను ఇది చేస్తున్న మన చెడుదారి పట్టించేది గాంజా, డ్రగ్స్, వీటన్నిటిని కూడా కఠినంగా మేము చట్టపరిధిలో వాటిపై చర్య తీసుకుంటాం. ముఖ్యంగా యువతను కోరేది ఏంటంటే ఏ చేసినా మార్చుకోవచ్చు, రిఫార్మ్ చేసుకోవచ్చు, కానీ గాంజాకి అలవాటు పడితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కూడా వాళ్ళు ఇది చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాము. చట్టపరంగా కఠినంగా ఉండడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కడైనా రోడ్డు ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంటే కూడా సంబంధిత అధికారులతో కూడా మేము మీటింగ్ పెట్టి వాటిని అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా కూడా లోకల్ పోలీస్ తోటి, మా సిబ్బందితోటి, అదేవిధంగా టోటల్గా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలతో కానీ పూర్తిగా సహకారం తీసుకొని శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉండేటట్టు తప్పకుండా కృషి చేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.